రథసప్తమి అంటే ఇది మనకి పుష్యమాసం పూర్తయి మాఘమాసం రాగానే వచ్చేటువంటి ఒక పండగ. మాఘమాసం ప్రారంభంలో మనకు కనిపించేటువంటి 2 పండుగల్లో ఒకటి వసంత పంచమి, 2 రథసప్తమి. రథసప్తమి అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమి రోజు రథసప్తమి అంటాం. ఇది రథసప్తమి ఎవరికి సంబంధించింది అంటే సూర్య భగవానుడికి సంబంధించింది. సూర్యుడు పుట్టినటువంటిది అంటే సూర్య జయంతి అని చెప్తూ ఉంటాం. ఆ సూర్య జయంతి రోజు మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అసలు సూర్యుడిని ఎలా తలుచుకోవాలి? అంటే సూర్య భగవానుడు తనకున్నటువంటి సప్త కిరణాలతో ఆ రథారూఢుడై అంటే ఆయనకు ఆ కిరణాలనే మనం 7 అశ్వాలుగా చెప్తూ ఉంటాం. ఆ 7 అశ్వాల్లో ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన రథం కూడా ఎలా ఉంటుందంటే ఏకచక్రంతో ఉంటుంది. పోనీ రథం తోలేవాడైనా ఎవరైనా ఎలా ఉంటారు అంటే చక్కగా బలంగా బలిష్టంగా ఉండాలి. అంత బలిష్టంగా ఉన్నటువంటి అతడు ఆ రథసారథి ఆరూరుడు అంటే తొడలు లేనటువంటి వాడు ఉంటాడు. అలా ఉన్నప్పటికీ కూడా ఆ మేఘాలను ఛేదిస్తూ సూర్యుడు నిరంతరం ప్రయాణించేటువంటి ఒక వ్యవస్థ కనిపిస్తుంది. అంటే సూర్యభగవానుడు అంటే సూర్యుడు లేకపోతే జగత్తే లేదు. అసలు ఈ విశ్వంలో ప్రాణకోటి ఏదీ లేదు. సూర్యశక్తి ఉంటేనే మనం అందరం కూడా ఈ సకల జీవరాశులు మనుషులే కాదు అందరూ కూడా మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా తయారవ్వాలన్నా మనం తినాలన్నా తిన్నది అరగాలన్నా సూర్యుడి యొక్క శక్తి కావాలి. అలాంటి సూర్య భగవానుడిని ప్రత్యక్ష నారాయణ అయినటువంటి ఆ సూర్యదేవుడిని ప్రార్థించేటువంటి పండుగే మనకి రథసప్తమి. మరి ఈరోజు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అంటే మొన్నటి వరకు మనం సంక్రాంతి వరకు కూడా ఎవరైతే గోమయంతో చేసుకున్నటువంటి పిడకలతో అంటే గొబ్బిళ్ళు పెట్టాం కదా, ఈ గొబ్బిళ్ళన్నింటినీ కూడా చాలా వరకు ఒక చోట పోసి ఆ గొబ్బిళ్ళతో చేసుకున్నటువంటి పిడకలు అవన్నీ దగ్గరగా చేసుకుని ఇక్కడ ఆరు బయట అంటే తులసి కోటకి దగ్గరగా సూర్యుడి వైపు అంటే ఆ తూర్పు వైపు చూస్తూ ఉదయమే మనం ఏంటంటే ఆ సూర్యుడు తొలికిరణం భూమాత మీద పడక ముందే మనం అంతా కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, తులసి కోట దగ్గర శుభ్రం చేసుకోవడం, వీటితో పాటు చక్కగా ఆవు పాలు తెచ్చుకొని అక్కడ ముగ్గు వేసి సూర్యుడికంటూ ఒక రథాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రథం ఎలా ఉంటుంది అంటే చక్కగా చిక్కుడుకాయలతో చేస్తారు. చాలా వరకు రేగుపళ్ళు ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి అంటే భదరి ఫలము అంటారు కదా. భదరి అంటే గుండ్రంగా సూర్యుడి ఆకృతిలో ఉన్నటువంటి ఒక రేగుపండు అనమాట. ఆ రేగుపళ్ళని తల మీద పెట్టుకోవడం, జిల్లేడు ఆకులు దీన్ని కూడా అర్కపత్రం అంటాం. అర్కము అంటే కూడా మళ్ళీ సూర్యుడే, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఇవి 2 కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి. అసలు సూర్య నమస్కారాలు కానీ సూర్యుడికి సంబంధించినంత వరకు ఏదైనా ఏం చెప్తారు? ఆరోగ్యం బాగలేని వారు ఎవరైనా సరే సూర్యుడికి నమస్కరించాలి అంటారు కదా. అలా సూర్య భగవానుడికి సంబంధించినంత వరకు స్నానం దగ్గర నుండి అలంకరణ దగ్గర నుండి శుభ్రం చేయడం దగ్గర వరకు అంతా కూడా ఆ సూర్య జయంతి చేసుకోవడం కోసం చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, ఇంట బయట చక్కగా ముగ్గులు పెట్టుకోవడం, చక్కగా అర్కపత్రము తర్వాత రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేయడం. దీని తర్వాత ఒక చిక్కుడుకాయలు తెచ్చి చక్కగా రథంలాగా గుచ్చి ఒక రథాన్ని చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఆ సూర్యుడు వెలుతురు కిరణాలు పడే చోట తులసి కోట ముందు చక్కగా ఈ పిడికలతో ఆవు పాలని పెట్టి అవి పొంగే వరకు చూస్తారు. మనకు తెలుసు ఎప్పుడు కూడా పాలు పొంగించడం వల్ల మన ఐశ్వర్యం ఏ రకంగా ఉంది, ఎలా ఉంది, మనకి ఏ రకమైన వృద్ధి చెందుతుంది అని తెలుసుకునేటువంటి వాళ్ళం కదా. అలా ఆ పొంగిన తర్వాత అందులో కొన్ని బియ్యం వేసి పాయసాన్ని వండి ఇది ఆ సూర్య భగవానుడికి నివేదనగా పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకోవడం అనేటువంటిది మనకు ఈ ముఖ్యంగా ఈ సప్తమి రోజు చేసేటువంటి ఒక వేడుక. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యం కోసం చేసేటువంటి మన ప్రయత్నం. మన లెక్క ప్రకారంగా మన ఆచారం సంప్రదాయం అన్నిట్లలో కూడా ఆరోగ్యము ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, ఒక ఆచార వ్యవహారం ఉంటుంది. అందువల్ల ఈ ఆచారాలు ఈ పండుగలు అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కలిగించేటువంటివి, ఒక శాస్త్రీయత కలిగినటువంటి అంటే ఆ అర్కపత్రం పెట్టుకోవడం కానీ రేగాకు దీంట్లో ఒక రకమైన శాస్త్రీయత ఉంది. దాంతోపాటు నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి చలి వీడి ఎండాకాలం వచ్చేటువంటి ఈ సమయం, అలాగే కాకుండా ఉత్తరాయణం వచ్చేటువంటి కాలం. అందువల్ల ఈ రథసప్తమి అనేటువంటిది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేసుకునేటువంటి పండుగ. నిత్యం కనిపించేటువంటి ఆ భగవంతుని మర్చిపోకుండా ప్రకృతి పరమాత్మ అని చెప్పడం కోసం చేసుకునేటువంటి పండుగ రథసప్తమి పండుగ. రథసప్తమి అంటే ఇది మనకి పుష్యమాసం పూర్తయి మాఘమాసం రాగానే వచ్చేటువంటి ఒక పండుగ. మాఘమాసం ప్రారంభంలో మనకు కనిపించేటువంటి 2 పండుగల్లో ఒకటి వసంత పంచమి, 2 రథసప్తమి. రథసప్తమి అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమి రోజు రథసప్తమి అంటాం. ఇది రథసప్తమి ఎవరికి సంబంధించింది అంటే సూర్య భగవానుడికి సంబంధించింది. సూర్యుడు పుట్టినటువంటిది అంటే సూర్య జయంతి అని చెప్తూ ఉంటాం.
ఆ సూర్య జయంతి రోజు మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అసలు సూర్యుడిని ఎలా తలుచుకోవాలి? అంటే సూర్య భగవానుడు తనకున్నటువంటి సప్త కిరణాలతో ఆ రథారూఢుడై, అంటే ఆయనకు ఆ కిరణాలనే మనం 7 అశ్వాలుగా చెప్తూ ఉంటాం. ఆ 7 అశ్వాల్లో ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన రథం కూడా ఎలా ఉంటుందంటే ఏకచక్రంతో ఉంటుంది. పోనీ రథం తోలేవాడైనా ఎవరైనా ఎలా ఉంటారు అంటే చక్కగా బలంగా బలిష్టంగా ఉండాలి. అంత బలిష్టంగా ఉన్నటువంటి అతడు ఆ రథసారథి ఆరూరుడు, అంటే తొడలు లేనటువంటి వాడు ఉంటాడు. అలా ఉన్నప్పటికి కూడా ఆ మేఘాలను ఛేదిస్తూ సూర్యుడు నిరంతరం ప్రయాణించేటువంటి ఒక వ్యవస్థ కనిపిస్తుంది. అంటే సూర్యభగవానుడు అంటే సూర్యుడు లేకపోతే జగత్తే లేదు. అసలు ఈ విశ్వంలో ప్రాణకోటి ఏదీ లేదు. సూర్యశక్తి ఉంటేనే మనం అందరం కూడా ఈ సకల జీవరాశులు, మనుషులే కాదు అందరూ కూడా మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా తయారవ్వాలన్నా, మనం తినాలన్నా, తిన్నది అరగాలన్నా సూర్యుడి యొక్క శక్తి కావాలి. అలాంటి సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి ఆ సూర్యదేవుడిని ప్రార్థించేటువంటి పండుగే మనకి రథసప్తమి. మరి ఈరోజు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అంటే మొన్నటి వరకు మనం సంక్రాంతి వరకు కూడా ఎవరైతే గోమయంతో చేసుకున్నటువంటి పిడకలతో, అంటే గొబ్బిళ్ళు పెట్టాం కదా, ఈ గొబ్బిళ్ళన్నింటినీ కూడా చాలా వరకు ఒక చోట పోసి ఆ గొబ్బిళ్ళతో చేసుకున్నటువంటి పిడకలు అవన్నీ దగ్గరగా చేసుకుని ఇక్కడ ఆరుబయట అంటే తులసి కోటకి దగ్గరగా సూర్యుడి వైపు, అంటే ఆ తూర్పు వైపు చూస్తూ ఉదయమే మనం ఏంటంటే ఆ సూర్యుడు తొలికిరణం భూమాత మీద పడక ముందే మనం అంతా కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, తులసి కోట దగ్గర శుభ్రం చేసుకోవడం, వీటితో పాటు చక్కగా ఆవు పాలు తెచ్చుకొని అక్కడ ముగ్గు వేసి సూర్యుడికంటూ ఒక రథాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రథం ఎలా ఉంటుంది అంటే చక్కగా చిక్కుడుకాయలతో చేస్తారు. చాలా వరకు రేగుపళ్ళు ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి, అంటే భదరి ఫలము అంటారు కదా. భదరి అంటే గుండ్రంగా సూర్యుడి ఆకృతిలో ఉన్నటువంటి ఒక రేగుపండు అనమాట. ఆ రేగుపళ్ళని తల మీద పెట్టుకోవడం, జిల్లేడు ఆకులు, దీన్ని కూడా అర్కపత్రం అంటాం. అర్కము అంటే కూడా మళ్ళీ సూర్యుడే, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి. ఇవి రెండు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి. అసలు సూర్య నమస్కారాలు కానీ సూర్యుడికి సంబంధించినంత వరకు ఏదైనా ఏం చెప్తారు? ఆరోగ్యం బాగలేని వారు ఎవరైనా సరే సూర్యుడికి నమస్కరించాలి అంటారు కదా. అలా సూర్య భగవానుడికి సంబంధించినంత వరకు స్నానం దగ్గర నుండి, అలంకరణ దగ్గర నుండి, శుభ్రం చేయడం దగ్గర వరకు అంతా కూడా ఆ సూర్య జయంతి చేసుకోవడం కోసం చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, ఇంట బయట చక్కగా ముగ్గులు పెట్టుకోవడం, చక్కగా అర్కపత్రము తర్వాత రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేయడం. దీని తర్వాత ఒక చిక్కుడుకాయలు తెచ్చి చక్కగా రథంలాగా గుచ్చి ఒక రథాన్ని చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఆ సూర్యుడు వెలుతురు కిరణాలు పడే చోట తులసి కోట ముందు చక్కగా ఈ పిడికలతో ఆవు పాలని పెట్టి అవి పొంగే వరకు చూస్తారు. మనకు తెలుసు ఎప్పుడు కూడా పాలు పొంగించడం వల్ల మన ఐశ్వర్యం ఏ రకంగా ఉంది, ఎలా ఉంది, మనకి ఏ రకమైన వృద్ధి చెందుతుంది అని తెలుసుకునేటువంటి వాళ్ళం కదా. అలా ఆ పొంగిన తర్వాత అందులో కొన్ని బియ్యం వేసి పాయసాన్ని వండి ఇది ఆ సూర్య భగవానుడికి నివేదనగా పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకోవడం అనేటువంటిది మనకు ఈ ముఖ్యంగా ఈ సప్తమి రోజు చేసేటువంటి ఒక వేడుక. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యం కోసం చేసేటువంటి మన ప్రయత్నం. మన లెక్క ప్రకారంగా మన ఆచారం సంప్రదాయం అన్నిట్లలో కూడా ఆరోగ్యము ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, ఒక ఆచార వ్యవహారం ఉంటుంది. అందువల్ల ఈ ఆచారాలు, ఈ పండుగలు అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కలిగించేటువంటివి, ఒక శాస్త్రీయత కలిగినటువంటి. అంటే ఆ అర్కపత్రం పెట్టుకోవడం కానీ, రేగాకు దీంట్లో ఒక రకమైన శాస్త్రీయత ఉంది. దాంతోపాటు నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి చలి, వేడి, ఎండాకాలం వచ్చేటువంటి ఈ సమయం, అలాగే కాకుండా ఉత్తరాయణం వచ్చేటువంటి కాలం. అందువల్ల ఈ రథసప్తమి అనేటువంటిది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేసుకునేటువంటి పండుగ. నిత్యం కనిపించేటువంటి ఆ భగవంతుని మర్చిపోకుండా ప్రకృతి పరమాత్మ అని చెప్పడం కోసం చేసుకునేటువంటి పండుగ రథసప్తమి పండుగ.